ఓట్ల చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ముమ్మరంగా సంతకాల సేకరణ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటు చోరీ సంతకాల సేకరణలో భాగంగా కరీంనగర్ గాంధీ చౌరస్తాలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతి చోట బీజేపీ ఓటు చోరీ చేసిందని, అలాగే కరీంనగర్లో కూడా చోరీ చేసి ఎంపీగా బండి సంజయ్ గెలిచారని నరేందర్ రెడ్డి ఆరోపించారు. నగరంలో రేకుల షెడ్డులో 60కి పైగా దొంగ ఓట్లను నమోదు చేశారని ఆరోపించారు. అలాగే కరీంనగర్లో అనేక దొంగ ఓట్లు ఉన్నాయని అన్నారు. దొంగ ఓట్లను వెలికితీసేందుకు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టామని, సేకరించిన సంతకాలను పూర్తి ఆధారాలతో ఎన్నికల కమిషన్కు సమర్పిస్తామని తెలిపారు. ఈరోజు అధికారం చెలాయిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని రాబోయే రోజుల్లో గద్దె దించడానికి రాహుల్ గాంధీ గారు ఉద్యమం చేపట్టి దేశవ్యాప్తంగా ప్రజలందరినీ భాగస్వాములు చేసి సంతకాల సేకరణ చేపట్టి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూడా ఒక గ్రామానికి 100కు తక్కువ కాకుండా, నగరాల్లో డివిజన్కి 100 తక్కువ కాకుండా ప్రజల యొక్క అభిప్రాయాలు సంతకాలు తీసుకొని మరి ఇవన్నిటినీ కూడా వచ్చే 17 తారీఖు లోపల మేము పీసీసీకి అందిస్తాం. అదేవిధంగా మరి రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి సంతకాల సేకరణ ఎన్నికల కమిషన్కి అందించి ప్రజల యొక్క అభిప్రాయాలను, ప్రజల యొక్క సంతకాల ద్వారా ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. పాల్గొంటున్నటువంటి అందరి సీనియర్ నాయకులు అందరూ కూడా పేరు పేరున ఓటు చోరీకి పాల్పడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించి